హాయ్ అండి. ఇవాళ 7th, 8th, 9th ఈ 3 క్లాసులకు సంబంధించిన ఈ ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం ఇవాళ. సో ఈ 3 క్లాసెస్కి రిలేట్ అవుతుంది ఈ టాపిక్. మనకి ఆ 3 క్లాసుల్లో కూడా ఉంటుంది. ఏంటది? రైట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. సో 3కి 4కి మధ్యలో మనం ఒక 5 రేషనల్ నెంబర్స్ని రైట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. హౌ టు రైట్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ గివెన్ రేషనల్ నెంబర్స్. ఇచ్చిన 2 రేషనల్ నెంబర్స్ మధ్య రేషనల్ నెంబర్స్ ఎలా రాయాలి? ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ 3కి 4కి మధ్యలో ఏముంటాయి సార్? 3 తర్వాత నెంబర్ 4ఏ కదా వచ్చేది, సో మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ రాయమంటున్నారు ఏంటి అని ఒక చిన్న డౌట్ వస్తుంది. అవును, నిజానికి 3కి 4కి మధ్య ఎలాంటి న్యాచురల్ నెంబర్స్ ఉండవు. ఎందుకంటే ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో ఆఫ్టర్ 3 we get again 4 ఓన్లీ. దే ఆర్ ద కాన్సెక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. అలానే 3కి 4కి మధ్యలో ఎలాంటి హోల్ నెంబర్స్ కూడా ఉండదు. ఎందుకంటే హోల్ నెంబర్స్లో కూడా 3 తర్వాత మనకి 4ఏ వస్తుంది కాబట్టి. సేమ్ అట్లానే 3కి 4కి మధ్యలో ఎలాంటి ఇంటిజర్ కూడా ఉండదు. ఇంటిజర్స్లో కూడా మనకి 3 తర్వాత 4ఏ వస్తుంది. కానీ 3కి 4కి మధ్యలో ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్ విచ్ కెన్ బి రిటన్ యాజ్ p/q ఫామ్ వేర్ q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q ఆర్ ఇంటిజర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్సే, హోల్ నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్సే, ఇంటిజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్. వీటితో పాటు p/q ఫామ్స్ ఫ్రాక్షన్స్ కూడా ఉంటాయి, డెసిమల్ ఫ్రాక్షన్స్. సో ఇవి ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా ఉండటం మూలంగా సో ఈ 3కి 4కి మధ్యలో సో ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ రాయొచ్చు మనం. సో యూ హ్యావ్ ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్. సో అందులో ఆ ఇన్ఫైనైట్లో ఎనీ 5 రాయమంటున్నాడు. ఎలా రాయాలి? ఇంతకీ జనరల్ చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇందులో సింపుల్ మెథడ్ ఏంటి అసలు? కామన్ సెన్స్తో ఆలోచిస్తే 3కి 4కి మధ్యలో 3.1, 3.2, 3.3, 3.4 అండ్ సో ఆన్ 3.9 ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ డౌట్ వస్తుంది, ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అయినా? ఎస్, డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎందుకని 3.1 ఎట్లా రాయొచ్చు తర్వాత 31/10 p/q ఫామ్ వచ్చిందిగా. హియర్ వీ హ్యావ్ ద ఛాన్స్ టు రైట్ 3.1, 3.2 అండ్ సో ఆన్ 3.9 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q బై రిమూవింగ్ ద పాయింట్. పాయింట్ పక్కన ఒక డిజిట్ ఉంది కాబట్టి కింద 10తో డివైడ్ చేస్తాం. 32/10, 33/10 వీటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇక్కడ మనం చాలా రాసాను ఇక్కడ. ఇది ఒక సింపుల్ మెథడ్. ఇవే కాదు 3.01 ఇవన్నీ కూడా. సో 3.56, సో 3.89, 3కి 4కి మధ్యలో ఎన్నైనా రావచ్చు. ఇది ఒక మెథడ్. ఇది జస్ట్ సింపుల్ మెథడ్. సో వాట్ ఎవర్ ఐ రోట్ దే ఆర్ ద డెసిమల్ ఫ్రాక్షన్స్. యూ కెన్ రైట్ ఇన్ఫైనైట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ బిట్వీన్ 3 and 4. ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ మెథడ్ ఇంకేదన్నా ఉందా ఇలా కాకుండా? సో చూద్దాం. అది ఇక్కడ 3కి 4కి మధ్యలో గ్యాప్ లేదు, ఎందుకంటే దే ఆర్ కాన్సెక్యూటివ్ ఇంటిజర్స్. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, 3ని ఇంకే విధంగానే రాయొచ్చా? ఇంకా వేరే విధంగా అంటే వాల్యూ మారకుండా 3 అంటే 3/1 కదా, 4 అంటే 4/1. ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు రైట్ ఇన్ ఎనీ అదర్ ఫామ్ వితౌట్ చేంజింగ్ ద వాల్యూ 3 and 4? ఎస్. సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం వీటిని, డూప్లికేట్ ఫ్రాక్షన్స్ అని కూడా అనొచ్చు. నేను గనక 3/1ని 3/1లో ఉన్న న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ కూడా 4/1ని 2తోనే మల్టిప్లై చేస్తాను. 2తో ఏది 4ని 1ని 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 3/1గా వచ్చేది. 4/1ని మళ్ళీ 1/1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 4/1 మనం 2తో మల్టిప్లై చేస్తాను. ఏమవుతుంది అప్పుడు? 3 2s are 6, 1 2s are 2. ఇక్కడ 4 2s are 8, 1 2s are 2. ఇదేమో 6/2 అయింది, ఇదేమో 8/2 అయింది. ఇంతకీ ఇది 6/2 అంటే ఎంత? ఇప్పటికీ ఇది 3ఏ, ఎందుకని 2 1s are 2 3s are క్యాన్సిల్. అట్లానే 8/2 అంటే ఎంత? క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 4s are, ఇప్పటికీ ఇది 4ఏ. అంటే యూ కెన్ రైట్ 3 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6/2. ఇది దానికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్, ఎందుకని 6/2 అన్నా కూడా 3ఏ, అలానే 8/2 అన్నా కూడా 4ఏ. సో హియర్ ఐ రోట్ 3 లైక్ 6/2 అండ్ 4 లైక్ 8/2. సో ఇది 6/2 అన్నా ఇప్పటికీ ఇక్కడ 3 లానే కానీ చూసే విధానం అని చూపించే విధానం మారింది, కానీ దాని వాల్యూ మాత్రం 3ఏ. 8/2 కూడా అంతే, దీని వాల్యూ 4ఏ. ఇలా రాయటం మూలంగా చూడండి 6/2, 8/2. సో దే ఆర్ లైక్ ఫ్రాక్షన్సే, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి 6/2, 8/2. ఇప్పుడు వీటి మధ్యలో గ్యాప్ వచ్చింది చూడండి.
నిజానికి 3 అండ్ 4 మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. కానీ ఎప్పుడైతే 3ని మనం 6/2 గాను 8/2 గాను రాసామో 2తో మల్టిప్లై చేసి, అందులో 3/1 4/1 అని 2తో మల్టిప్లై చేస్తే మనకి 6/2 8/2 యూ హ్యావ్ ఎ గ్యాప్ బిట్వీన్ దెమ్ 7/2. సో ఈ 7/2 వాల్యూ మీరు డివైడ్ చేస్తే 3.5 వస్తుంది. అంటే 3కి 4కి మధ్యలోనే ఉంది కదా. సో ఇట్ ఈస్ ద రేషనల్ నెంబర్ విచ్ లైస్ బిట్వీన్ 3 అండ్ 4. ఒక రేషనల్ నెంబర్ రాసేసాను నేను. ఇలా మనం 5 రేషనల్ నెంబర్స్ రాయాలి. 2తో మల్టిప్లై చేస్తే ఒక రేషనల్ నెంబర్ ఇచ్చింది. ఒకవేళ నేను 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అది చూద్దాం. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు మల్టిప్లై మై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇన్ ఈచ్ రేషనల్ నెంబర్ బై 3. 3/1లో ఉన్న 3ని 1ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. 4/1లో ఉన్న ఎన్ఆర్ని డిఆర్ని న్యూమరేటర్ డినామినేటర్ని కూడా 3తో మల్టిప్లై చేస్తున్నాం. వాట్ ఐ విల్ గెట్ 3 3s are 9, 1 3s are 3. ఇక్కడ 4 3s are 12, 1 3s are 3. మీరు అబ్జర్వ్ చేయాల్సింది వాల్యూస్ మారకూడదు. మళ్ళీ ఇది 3a ఇవ్వాలి, అది 4a ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు చేంజ్ ద గివెన్ రేషనల్ నెంబర్స్. సో హౌఎవర్ యూ కెన్ చేంజ్, బట్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద గివెన్. సో నువ్వు ఎన్ని చేంజెస్ అయినా చేయి, కానీ వాల్యూస్ మాత్రం మారకూడదు. వాటిని ఎలా అన్నా ప్రజెంట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫామ్లో రాసుకోవచ్చు. సో వితౌట్ చేంజింగ్ ద గివెన్ వాల్యూ. ఇప్పుడు చూడండి 9/3 ఇది వాల్యూ 3a. ఎందుకని 3 1s are 3 3s are 9. సేమ్ ఇక్కడ 12/3 3 1s are 3 4s are 12 అంటే 4a ఇస్తుంది. సో 9/3 gives 3, 12/3 gives 4. ఇందాకేమో ఇదే 3ని 6/3గా రాసాం, ఇదే 6/2గా రాసాం, ఇదే 4ని 8/2గా రాసాం. ఇప్పుడు సేమ్ అదే 3 9/3 అయింది, 3తో మల్టిప్లై చేసాం కాబట్టి. అదే 4 ఇప్పుడు 12/3 అయింది. సో అక్కడ కూడా 4a ఇస్తుంది. ఇలా రాయటం మూలంగా 9/3 12/3 మీరు అబ్జర్వ్ చేస్తే సో డినామినేటర్ సేమ్, లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు కొద్ది గ్యాప్ పెరిగింది. ఇందాక ఒక రేషనల్ నెంబర్ పట్టేంత గ్యాపే వచ్చింది. ఎప్పుడైతే మనం వీటిని 3తో మల్టిప్లై చేస్తే ఇంకొక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాస్తే కొద్ది గ్యాప్ పెరిగింది. 9/3కి 12/3కి మధ్యలో 10/3 11/3. సో మొత్తం మీద నాకు 2 రేషనల్ నెంబర్స్ వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేయండి, 2 రేషనల్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 3తో మల్టిప్లై చేస్తున్నాం. అదే 2తో మల్టిప్లై చేసినప్పుడు ఒక రేషనల్ నెంబరే వచ్చింది. ఏదైనా లాజిక్ ఉందా? సో ఒక రేషనల్ నెంబర్ కావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. 2 రేషనల్ నెంబర్స్ రాయాలంటే 3తో మల్టిప్లై చేయాలి. ఇలానే కొద్దిగా లాజిక్ ఆలోచించండి. 3 రేషనల్ నెంబర్స్ రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. అదే 4 రేషనల్ నెంబర్స్ రావాలంటే 5తో మల్టిప్లై చేయాలి. ఒకటి ఎక్స్ట్రా అనమాట. అదే జనరలైజ్ చేద్దాం. ఒక n రేషనల్ నెంబర్స్ కావాలనుకోండి, n+1తో మల్టిప్లై చేయాలి. సో ఇఫ్ యు ఆర్ రిక్వైర్డ్ n రేషనల్ నెంబర్స్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ n రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ 2 గివెన్ రేషనల్ నెంబర్, యూ మల్టిప్లై యువర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సో ఆఫ్ యువర్ రేషనల్ నెంబర్స్ బై n+1. అంటే నీకు ఇప్పుడు 5 రేషనల్ నెంబర్స్ రావాలంటే నీ రేషనల్ నెంబర్స్లో ఉన్న న్యూమరేటర్ని డినామినేటర్ని 5+1 6తో మల్టిప్లై చేయి. కానీ కండిషన్స్ అప్లై, అవి కంపల్సరీగా లైక్ ఫ్రాక్షన్స్ అవ్వాలి. అంటే వాటి డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడే ఈ ట్రిక్ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి. లైక్ ఫ్రాక్షన్స్ కాకపోతే లైక్ ఫ్రాక్షన్స్ చేసుకోవాలి. ఎల్సిఎం మెథడ్ మనం చేస్తాం, చిన్నప్పుడు నేర్చుకున్నాం. అవి లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడ 3 4 కింద 1 1 సేమ్ డినామినేటరే ఉంది కాబట్టి ఈ ట్రిక్ మెథడ్ అప్లై చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు అప్లై దిస్ ట్రిక్ మెథడ్, కంపల్సరీ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ద గివెన్ రేషనల్ నెంబర్స్ ఆర్ in the PYQ form. So and once again the denominators are equal or not. So whatever rational numbers are given. అంటే ఆ ఇచ్చిన రేషనల్ నెంబర్స్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ దే ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ నాట్. ఈవెన్ 3, 4 ఆర్ ఆల్సో ఫ్రాక్షన్స్ ఓన్లీ. 3/1 4/1 డినామినేటర్స్ ఆర్ సేమ్. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ దెమ్ యాజ్ ఏ లైక్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు అర్థమై ఉంటుందిగా. సో ఒక రేషనల్ నెంబర్ రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి, 2 రేషనల్ నెంబర్స్ రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి, 3 రేషనల్ నెంబర్స్ రావాలంటే 4తో చేయాలి, n రేషనల్ నెంబర్స్ రావాలంటే n+1తో మల్టిప్లై చేయాలి. నౌ లెట్ us come to our problem. How many rational numbers I am asking to write between 3 and 4? Here I need 5 rational number. So I should multiply. So numerator and denominator of each rational number which was given. So by 5+1. 5+1 అంటే 6తో మల్టిప్లై చేయాలి. 3 అంటే 3/1. 4 అంటే 4/1. So I am going to multiply numerator and denominator of each rational number by 5+1. I required 5. 5+1 6. సో 6తో మల్టిప్లై చేస్తాం. అలాంటిది రూల్ ఏం లేదు, 6తోనే కాదు, మోర్ దాన్ 5 అంతే.
ఇంకా ఎక్కువే వస్తాయి మీకు. కరెక్ట్గా 5 రావాలంటే 6తో చేయండి. ఇంకా అసలు ఎన్ని వచ్చినా పర్లేదు సార్ అంటే ఇచ్చిన దానికన్నా ఎక్స్ట్రా తీసుకోండి. మోర్ దాన్ 5 ఎన్నన్నా తీసుకోవచ్చు మీ ఓపిక. ఇది షార్ట్ కట్ అసలు. దానికి దెర్ ఇస్ నో కండిషన్ దట్ ఆల్వేస్ వీ టేక్ 5+ ఎక్స్ట్రా n+1 ఓన్లీ. నీకు కరెక్ట్గా 6 కావాలి, ఎగ్జాక్ట్గా 6 కావాలి అనుకుంటేనే 5+1. లేదు నీకు మోర్ దాన్ ఎక్కువ ఇంకా ఎన్ని వచ్చినా పర్లేదు నాకు సార్ అంటే ఈ ఇచ్చిన ఎన్ని రేషనల్ నెంబర్స్ అయితే కావాలో ఆ నెంబర్ కన్నా ఎక్కువ ఎంత తీసుకున్నా పర్లా. 6 7 8 9 ఎన్నైనా తీసుకోవచ్చు. ఇంకా గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఈ వాల్యూ పెరిగే కొద్దీ నీకు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. గ్యాప్ పెరిగే కొద్దీ వీ కెన్ రైట్ మోర్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద 2 రేషనల్ నెంబర్స్ విచ్ వర్ గివెన్. సింపుల్ అన్నమాట. సో ఇప్పుడు నేను కరెక్ట్గా నాకు 6 కావాలి కాబట్టి, సో నాకు 5 కావాలి కాబట్టి ఐఎమ్ మల్టీప్లయింగ్ బై 6. సో ఇక్కడ కూడా 4/1 అని కూడా 6/6 పైన న్యూమరేటర్ని డినామినేటర్ ఐఎమ్ గోయింగ్ టు మల్టీప్లై మై న్యూమరేటర్ డినామినేటర్ ఇన్ ఈచ్ రేషనల్ నెంబర్. సో బై 5+1 6/6. వాట్ హ్యాపెన్స్ నౌ 3 6 ఆర్ హౌ మచ్ మా 18/6 1s are 6. ఇక్కడ 4 6 ఆర్ 24/1 6 are 6. ఇప్పటికీ 18/6 gives 3a. 6 1s are 6 3s are 18. 24/6 gives 4a. 6 4s are 24. అంటే 18/6 అన్నది 3a. ఎందుకని? సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద 3 అది. ఇక్కడికి ఇది దీని వాల్యూ ఇప్పటికీ 3a. చూస్తానికి ఇది 24/6 వేరేగా కనపడుతున్నా దీని వాల్యూ 4a. ఇప్పుడు గ్యాప్ పెరిగింది చూసారా, 18/6 24/6. సో లైక్ ఫ్రాక్షన్స్ అందుకే అడిగాను ముందే చెక్ చేసుకోవాలి లైక్ ఫ్రాక్షన్సా కాదు. అవి లైక్ ఫ్రాక్షన్స్ అయితే మీకు ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ వస్తాయి. సో అప్పుడు మనకి ఈజీగా మధ్యలో ఇన్సర్ట్ చేయొచ్చు. అదే లైక్ ఫ్రాక్షన్స్ కాకపోతే మనం ఇన్సర్ట్ చేయలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to check whether whatever rational numbers were given, so whether they are like fractions or not. If they are not, you try to make them equal. సో ఇక మనకి ఇబ్బంది లేదు. అది తర్వాత వేరే ప్రాబ్లం డిస్కస్ చేద్దాం అవి కూడా ఎలా చేయాలన్నది. ఇప్పుడు గ్యాప్ వచ్చింది 18/6కి 24/6 గ్యాప్. ఫస్ట్ వన్ 19/6, తర్వాత 20/6, తర్వాత 21/6, 22/6, 23/6. So 1 2 3 4 5. So I have the gap. I got the gap to write 5 rational numbers between 3 and 4. 18/6, 24/6. Actually they are lying between 18/6 and 24/6. But 18/6 is nothing but 3. 24/6 is nothing but by 4. So they are the rational numbers which are lying between 3 and 4. So what are they? 18/6 means 3. 19/6, 20/6, 21/6, 22/6, 23/6, 24/6 is nothing but 4. So they are the required 5 rational numbers between 3 and 4. It is the smart method and trick method to write the rational numbers between any 2 rational numbers given. So ఇది. సో మనం 5 రాశాను, మొత్తం 5 అడిగాడు. 5 సింపుల్ అన్నమాట. 5 కావాలంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇచ్చిన రేషనల్ నెంబర్స్లో ఉన్న న్యూమరేటర్ని డినామినేటర్ని 5+1తో మల్టిప్లై చేయడం. 6తో. 3 కావాలంటే ఒకటి ఎక్స్ట్రా 3+1 4తో మల్టిప్లై చేయడం. అది 8 కావాలంటే 8+1 9తో. కొంతమంది డైరెక్ట్గా నేను ఫస్ట్ మెథడ్ చెప్పాను కదా, సో 3 మధ్యలో 3.1 3 అలా కూడా రాసుకోవచ్చు. సో ఇలా స్మార్ట్గా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో లైక్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేసుకొని, సో వాటి మధ్య గ్యాప్ 3కి 4కి మధ్యలో గ్యాప్ లేదు. అదే కనుక మీరు 2తో మల్టిప్లై చేసుకుంటూ వస్తే కొద్ది గ్యాప్ వచ్చింది, అంటే ఒక రేషనల్ నెంబర్ రాసే అంత గ్యాప్ వచ్చింది. అదే 3తో మల్టిప్లై చేస్తే 2 రేషనల్ నెంబర్స్ పట్టే అంత గ్యాప్ వచ్చింది. అదే మనం 4తో మల్టిప్లై చేస్తే 3 రేషనల్ నెంబర్స్ రాసేంత గ్యాప్, అంటే గ్యాప్ పెరుగుతూ ఉంది. సో మనకు అందులో లాజిక్ ఏంటి, 3 కావాలంటే 4తో మల్టిప్లై చేస్తున్నాం. 4 రేషనల్ నెంబర్స్ అందులో మధ్యలో పట్టాలంటే 5తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఒక లాజిక్ అంటే n కావాలంటే n+1తో మల్టిప్లై చేయాలి. దేన్ని? మనకి ఇచ్చిన రేషనల్ నెంబర్స్లో ఉన్న న్యూమరేటర్ని డినామినేటర్ని. సో హియర్ ఐ నీడ్ 5 రేషనల్ నెంబర్స్. సో దట్ ఐ మల్టిప్లైడ్ my numerator and denominator in each rational number. So by 5+1 6తో మల్టిప్లై చేశాను. Then my 3 converted as 18/6 and my 4 converted as a 24/6. Even they are in the different form, but 18/6 is nothing but 3 only. 24/6 is nothing but 4 only. Then here I got some certain gap between 18/6 and 24/6. Whatever gap I got, in that gap I got the chance to write 5 rational numbers: 19/6, 20/6, 21/6, 22/6, 23/6. It is the way to write the rational number between any 2 rational numbers. So thank you.